అదిగో వాళ్ళు వచ్చేసారండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం బావగారు. రండి బావగారు, రండి చెల్లెమ్మ. అదేంటి బావగారు, ఏదో మీ సొంత ఇంట్లోకి పిలిచినట్టు పిలుస్తున్నారు? ఎప్పుడొచ్చారు? ఇందాకే వచ్చాం. అదేంటి, మిమ్మల్ని ఈ టైంకే కదా రమ్మన్నాను, ముందే వచ్చి వెయిట్ చేస్తున్నారు? పర్వాలేదు బావగారు, మళ్ళీ ట్రాఫిక్లో ఆలస్యం అవుతుందని ముందుగానే బయలుదేరాం. ఆలస్యం అవుతుందని వచ్చారా, లేక ఆలస్యమైతే ఏదైనా అనుకుంటారని వచ్చారా? మా చెల్లెలేదో జోక్ చేసింది బావగారు, ఏమనుకోకండి. ఏమ్మా వసు, బావున్నావా? బావున్నానండి. అండి ఏంటమ్మా, మావయ్య అనొచ్చు కదా. పెద్దవాళ్లంటే తనకు కాస్త బిడియం అన్నయ్య గారు. బిడి పడ్డానికి మేమేమైనా పరాయి వాళ్ళమా? అయ్యో, అదేం లేదత్తయ్య. అదిగో అత్తయ్య అనేసింది. పరిచయమై ఇన్నాళ్లైనా వసుకింకా సంకోచం పోలేదు. తనకి సంకోచం పోకపోయినా నువ్వు పోగొడతావు కదా పావని. అఖిల్, మీ అత్తయ్య మావయ్య ఇంకా రాలేదే? ఇందాక తనే ఫోన్ చేసిందమ్మా, వస్తున్నామని చెప్పింది. ఇంకా వస్తూ ఉండడమేంటి? వీళ్లతో పాటే వాళ్లకు కూడా సేమ్ టైం చెప్పాలి కదా. అయినా ప్రత్యేకంగా బొట్టు పెట్టి పిలవాలా? వస్తారులే వదినా, ఎక్కడైనా ట్రాఫిక్లో ఇరుక్కుపోయారేమో. అలాంటి సమస్య ఉంటుంది కాబట్టే కాస్త ముందుగా బయలుదేరాలి. వాళ్ల కోసం మనం ఇప్పుడు వెయిట్ చేయాలా? ఇలాంటి మాటలు పడాల్సి వస్తుందని మనం ముందుగా వచ్చాం. ఏరా అఖిల్, హారిక వాళ్ళకు నువ్వు చెప్పలేదా? పాపం, అనవసరంగా ఆ అమ్మాయిని అనిపిస్తున్నావు. చెప్పాను అత్తయ్య, ఇప్పుడే ఫోన్ చేస్తాను. పదండి. అయ్యో దేవుడా, తిట్టిద్దాం అనుకున్న వాళ్ళేమో ముందుగానే వచ్చేశారు, పొగిడిద్దాం అనుకున్న వాళ్ళేమో ఇంకా రాలేదు. వాళ్ళని వెనకేసుకొచ్చి వీళ్ళని ఏడిపిద్దాం అనుకుంటే స్టోరీ మొత్తం రివర్స్ అయిందే. అంతా నా తలరాత ఎప్పుడు ఇలాగే తగలడుతుంది. స్వామి 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 స్వామి, ఏదో ఒకటి చెయ్యి దేవుడా, ఏదో ఒకటి చెయ్యి దేవుడా, నువ్వే ఏదో ఒకటి చెయ్యి స్వామి.
మాల్ బయటే ఇంత భారతం చేస్తుంది, లోపలికి వెళ్ళాక కురుక్షేత్రం చేయదు కదా. డ్రైవర్ పోనివ్వు. వెళ్తే బాగుండనిపిస్తోంది. ఎందుకు కంగారు పడుతున్నావు? ఆవిడేమో గంభీరంగా ఉంది, మన ముందే అందరి మీద అరుస్తోంది. నాకు భయంగా ఉందండి. వసు ముందు ఏంటా మాటలు? ఆవిడ కోపం వాళ్ళ మీద కానీ మన మీద కాదు. ఏమోనండి, వాళ్ళింటికి స్వామీజీ రావటం, హఠాత్తుగా ఈ షాపింగ్ ప్రోగ్రాం పెట్టడం, ఆవిడ కోపం, ఇదంతా చూస్తుంటే ఏదో జరగబోతోందనిపిస్తోంది. ఏం జరగదు, ఏ ఆపద రాదు, సరేనా? ఉమ్. హలో మై మాజీ పెళ్లి కూతురు. ఫ్యామిలీతో ఇక్కడేం చేస్తున్నావు? ఓ, మళ్ళీ పెళ్లి చూపులా? ఈసారి ఎవరిని బక్రా చేస్తున్నారు? హూ ఇస్ దట్ బ్లాక్ షిప్? హర్రే, హీరో గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఏంటి హీరో గారు, మీకు వేరే పని లేదా? దాని వెనక తిరగడమే పనిగా పెట్టుకున్నారు. శాలరీ ఎంత ఇస్తుంది ఏమిటి? శాలరీ మాత్రమేనా, లేకపోతే ఇంకేమైనా ఇస్తుందా? ఎవడన్నా వీడు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు. మీరెవరు సార్? ఈ హీరో గారి చెంచాలా? మీకు ఏం ముట్ట చెప్తుందేంటి? రేయ్, తాగొచ్చావా? మర్యాదగా వెళ్ళు. దాని గురించి వాగడానికి మళ్ళీ తాగి రావాలా? అవసరం లేదు బాబు, దాన్ని చూస్తేనే కిక్ వస్తుంది. హరికాళ్ళ నుంచి తలదాకా సర్రున నిశా పాకిపోతుంది. ఏ బాబు, ఎవరు నువ్వు? ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా? ఇంతకీ తమరెవరు మాతాజీ? మేమంతా ఒకటే కుటుంబం. ఆ అమ్మాయి మా అభిక్ కాబోయే భార్య. ఆ? అవునా? మరి చెప్పరే? ఏంటి హీరో గారు, ఈ సెటప్ ముందు నుంచి ఉందా? అందుకేనా ఆ రోజు షాపింగ్ మాల్లో నన్ను కొట్టారు?
మీరు సెటప్ చేసుకొని నన్నెందుకు పెళ్లి చూపులకు పిలిచినట్టు? నాతో ట్రైల్ వేద్దాం అనుకున్నారా? టెస్ట్ రన్ను అది చేద్దాం అనుకున్నారా? ఏం మాట్లాడుతున్నావు బాబు? ఆ అమ్మాయికి మా అభికి నిశ్చితార్థం అయింది. త్వరలోనే పెళ్లి బట్టలు కొందామని ఇక్కడికి వచ్చాం. వెనకటికెవడో సప్త సముద్రాలు ఈది మురిక్కాలలో పడి చనిపోయాడంట. అలా ఉంది మీ వ్యవహారం. చూడ్డానికి పరుగుల ఫ్యామిలీలా ఉన్నారు. పెళ్లి చేసుకోవడానికి ఇది తప్ప మీకు ఇంకెవరూ దొరకలేదా? దీని చరిత్ర అంతా నాకు తెలుసు. దీనికి ఆల్రెడీ పెళ్ళై పిల్లాడు కూడా ఉన్నాడు. దీని జాతకం అస్సలు బాగోదు. దాని నోరు మీరు అస్సలు తట్టుకోలేరు. అసలు అది ఆడదే కాదు. దీనికి పెళ్ళే కాదనుకున్నాను. నువ్వు దొరికేసావు బ్రదరు. నీ మంచి కోరే చెప్తున్నాను. దీంతో నువ్వు ఒక్కరోజు కూడా కాపురం చేయలేవు. నాశనం, సర్వనాశనం అయిపోతావు అంతే. చూసావా వదినా, దాని జాతకం మంచిది కాదంట. దాని నోరు పెద్దదట. ఒక్కరోజు కూడా కాపురం చేయదంట. దాంతో పెట్టుకుంటే నాశనమేనంట. నీ ఊహే నిజమనుకుంటా. ఏంటి నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నారా? దాని మొదటి మొగుడు ఏమయ్యాడో తెలుసా మీకు? ఏమండి, పెళ్లి వాడిని ఆపండి. మన అబ్బాయి చనిపోలేదు, విడాకులు మాత్రమే తీసుకున్నాడని చెప్పేస్తాడేమో. వెళ్ళండి. దాని చరిత్ర చెప్పమంటారా? చాలా చండాలంగా ఉంటుంది. వింటారా? ఏంట్రా వాగుతున్నావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. హలో మాస్టారు, కాస్త తగ్గండి. ఫ్రీగా దాని గురించి చెప్తుంటే అడ్వర్టైజ్మెంట్లా అడ్డుపడతారేంటి? వీళ్ళకు మీ గురించి మొత్తం సినిమా చూపిస్తాం. ఖచ్చితంగా పిల్లకి చెడ్డ చరిత్ర ఏదో ఉందోదినా. లేదంటే ఇంతమందిలో ఆ అబ్బాయి ఇలా చెప్పడు. దీని గురించి చెప్పాలంటే చెప్పింది చాలు గాని నువ్విక్కడి నుంచి వెళ్ళిపోరా. ఏంటమ్మా ఒక మగాండి పట్టుకొని అరే గిరి అంటున్నావు? మొన్న అది కూడా అలాగే ఉంది. ఓహో, ఇదంతా నీ ట్రైనింగా? చూసారా, విన్నారా? వీళ్ళ నోళ్ళు ఎంత పెద్దవో. వీళ్ళే ఇలా ఉంటే అది ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. హీరో గారు, అది మీకు ఏదో ఇచ్చింది. లేకపోతే ఇలా బొక్కబోర్లా ఏం పాడరు మీరు. ఇంతకీ ఏమిచ్చింది గురు? చెప్పొచ్చు కదా. నన్నే కొడతావా? నీ మంచి కూర చెప్తుంటే
మళ్ళీ కొడతావా? తన గురించి ఇంకొక్క మాట మాట్లాడితే నరికేస్తాను. అది నేను చెప్పేది విను గురు, అది మంచిది కాదు. ముందు ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోరా. తను నా కాబోయే భార్య. తన గురించి చెడుగా మాట్లాడితే చంపేస్తాను. అది కాదు గురు. రేయ్ అఖిల్, వీడిని ఇక్కడి నుంచి ఈడ్చి పడాయి, లేదంటే వీడి ఇక్కడే చస్తాడు. రేయ్ రారా. వదులు. ఈ మాలే మీ ఇల్లు కాదు. నేను ఈ షాపింగ్కి వచ్చాను. మంచి చెప్తే వినిపించుకోలేదు కదా, అనుభవిస్తారు. దాంతో అనుభవిస్తావు. వీడింతలా చెప్తున్నాడు అంటే ఏదో ఉందదనా, అదేంటో మనం తెలుసుకోవాలి. బావగారు అదేంటంటే నాకంతా అర్థమైంది మూర్తి గారు. మాకంటే ముందు వీడి సంబంధం చూసుంటారు. సంస్కారం లేనివాడని తెలిసి వదిలించుకుని ఉంటారు. బంగారం లాంటి వస్తువు తనకు దక్కలేదని వాడు అక్కస్తో వాగి వెళ్ళాడు, అంతే కదా? ఎవరు ఏమన్నా ఏమనుకున్నా మేం పట్టించుకోం అంకుల్. మా గురించి మీకు, మీ గురించి మాకు బాగా తెలుసు. ఎప్పుడైతే ఈ సంబంధం అనుకున్నామో అప్పుడే మీరు మా కుటుంబం అయ్యారు. మీ వెనక మేమున్నాం. మీ జోలికి ఎవరొచ్చినా సహించాం. మీకు అండగా ఉంటాం. మీరు ధైర్యంగా ఉండండి. వీడెవడో మనకి పనికొచ్చేలా ఉన్నాడు. అసలు ఏంటో తెలుసుకోవాలి. రండి. వచ్చిందే లేటు. ఎలా పెళ్లి నడక నడుస్తోందో చూడొదినా. అంటే వసు వాళ్ళలా వీళ్ళు అతి వినయస్తులు కాదొదినా, గౌరవనీయులు. ఏం గౌరవమో ఏంటో. ఆయన్ని చూడు, అఖిల్ కూడా అలాగే అవుతాడేమోనని భయంగా ఉంది. ఏం కాదులే వదినా, నువ్వేం కంగారు పడకు. రండి. ఏంటి చెల్లెమ్మ బావగారు, ఇంత ఆలస్యమైంది? ట్రాఫిక్లో లేట్ అయింది అన్నయ్య గారు. ఆహా, అవి వాళ్ళ అత్తమామలు మాకంటే ముందే వచ్చారనుకుంటా. నీకెలా తెలుసు? మేం కూడా ముందే వచ్చి చూసాంగా. జోకు లేకండి, వాళ్ళు నిజం అనుకుంటారు. ఏం వదినా, ఎలా ఉన్నారు? హాట్గా ఉందేంటి ఈరోజు? ఇప్పుడేం కదిలించనా? సడన్ గా ప్రోగ్రాం చెప్పారు. చాలా పనులు పక్కన పెట్టి రావాల్సొచ్చింది. దానికి తోడు ఈ వెధవ ట్రాఫిక్ ఒకటి. మీరేం ఫీల్ అవ్వలేదు కదా?
మీ పనులన్నీ పక్కన పెట్టొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది వదిన గారు. ఆఫ్ కోర్స్ మేం వచ్చినందుకు మీరు హ్యాపీగానే ఫీల్ అవుతారని మాకు తెలుసు. పుండు మీద కారం చల్లకే, కామ్గా ఉండు. హౌ ఆర్ యు సుమా సిస్టర్? నేను చాలా బాగున్నాను సిస్టర్. హలో అంకుల్. హాయ్ మా. హాయ్ ఆంటీ. హాయ్ సిస్టర్. హాయ్ హాయ్. పలకరింపులైపోతే షాపింగ్ మొదలు పెడదాం. అలాగే వదినా, కాకపోతే ఫస్ట్ మా అల్లుడు షాపింగ్ చేద్దాం, తర్వాతే మిగతా వాళ్ళకి.